ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. దేవుని నామమునికి మహిమ. మరి మీకు అందరి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఒక కుటుంబం తరపున. మరి అందరు కూడా క్రిస్మస్ సంబరాలను మునిగిపోయారు. కొత్త బట్టలు, పిండి వంటలు ఇవన్నీ కూడా మామూలే. మరి దేవుని యొక్క వాక్యం అంతకంటే విశేషమైంది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనము చూసుకున్నాం. దేవుని యొక్క వాక్యం నుంచి దేవుడిచ్చిన మాటని మనం చదువుకున్నాం. ఆయన జన్మదినం సందర్భంగా దేవుడి లోకానికి ఎందుకు వచ్చారనే జ్ఞానాన్ని ఎందుకు ఇచ్చారు అనే మాటని మనం వాక్యముల నుంచి మనము చూస్తాం, చదువుకున్నాం వాక్యాన్ని. బైబిల్ గ్రంథంలో నుంచి మరి దేవుని గురించినటువంటి మాటలు, క్రీస్తు గురించినటువంటి మాటలు మనము చూస్తాం. దేవుడు ఇచ్చినటువంటి వాక్యాన్ని మనం చూస్తాం. దేవుడు మొట్టమొదటిగా ఒక వాక్యాన్ని మనం చూసుకున్నాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఈ వాక్యాన్ని చదువుకుని వాక్యం కోసం ప్రేయర్. పరిశుద్ధుడైన తండ్రి, వందనములు చెల్లించుకొనిచున్నాము. దేవుడు ఏదైతే చెప్పారో వాక్యాన్ని నేను దాన్ని సరిగ్గా వివరించడానికి నీ కృపను దయచేయండి. వినేవారికి వినుబుద్ధిని మీరు ప్రసాదించండి. అని అనవసరమైన మాటలు నోటికి రాకుండా మీరే కాచి కాపాడుకోవచ్చుమని యేసుక్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. వాక్యంలో మనం చూసాము. ఈ వాక్యము మరి అనేక మంది చదువుతున్నారు. అనేక సంవత్సరాల నుంచి గలతీ పత్రిక 4:4 చదువుతున్నాం. కానీ దీని నిజార్థం ఇది ఎవరికి తెలీదు. ఇంతవరకు సరైన అర్థము దేవుడికి తెలుసు, గురువుకి తెలుసు. దేవుని ద్వారా దేవుని స్వరాన్ని విని చెవులు ఉన్న వారికి ఈ వాక్యాన్ని బయలుపరచబడుతుంది. మనం చూస్తాం ఈ వాక్యములో గలతీ 4:4 అనేక మంది ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో వాక్యాన్ని అందరూ చదివిస్తారు. ఈ వాక్యాన్ని అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి. కాలము సంపూర్ణం అవ్వడం అంటే ఏంటి? కాలం అంటే ఏంటి? టైం సంపూర్ణం ఏంటి? సంపూర్ణమైపోయింది అనే మాటను మనం చూస్తే దీనికి సరైన అర్థము ఏమిటంటే కాలము అధర్మాలు. కాలము సంపూర్ణమైన స్త్రీ యందు ఆయన పుట్టాడు. టైము అయిపోయింది. దేవుడు తన గడువును మరి ఎంతవరకు పెట్టాలో అంతవరకు పెట్టాడు, అయిపోయింది. ఇక అధర్మాలు మరి దేవుని గురించిన మాట కాకుండా, దేవుని యొక్క వాక్యం కాకుండా మరి ఈ లోకంలో అనవసరమైన విషయాలు ఎక్కువైపోతున్నాయి. అధర్మం చెలరేగిపోతుంది. దేవుని ధర్మశాస్త్రం కాకుండా మరి లోకానుసారమైనటువంటి అనవసరమైన బోధలు, అనవసరమైన విషయాలు ఎక్కువైపోతున్నాయని దేవుడు ఏం చేస్తాడు? తన కుమారుని పంపిస్తున్నాడు. మరి అంతవరకు ఎక్కడ ఉంటున్నాడు దేవుడు? కాలం సంపూర్ణమైనప్పుడు ఎందుకు వచ్చాడు, వచ్చి బోధిస్తున్నాడు అని మాటను మనం చూస్తే ఆయన ఒక యేసుప్రభు వారిని కాదు, ఆయన వచ్చిపోతూనే ఉంటాడు. మనకు తెలియదు. యేసు రాజుగా వస్తాడు, ఇంకా దేవుడు వస్తాడు, ఆయన వచ్చిపోతాడు, దొంగలా కూడా వస్తాడన్నాడు. ఈ విషయాలను కూడా మనం గమనించుకోవాలి. కాలము సంపూర్ణమైనప్పుడు ఇక్కడ గలతీ 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు, సంపూర్ణం కాదు అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులను కావాలని ధర్మశాస్త్రములకు లోబడిన వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఇక్కడ వాక్యంలో ఆయన వచ్చిపోతూనే ఉంటాడు. ఆయన ధర్మాన్ని తెలియజేస్తూనే ఉంటాడు. ఆయన ఎలా వచ్చిపోతాడో మనకు తెలియదు. గ్రంథంలో క్లియర్గా ఉంది, దొంగలాగా వస్తాడు ఆయన. మరి ఎట్లనో ఆయన వచ్చిపోతూనే ఉన్నాడు, ధర్మాన్ని తెలియజేస్తూనే ఉంటాడు. ఆయన యుగయుగములకు ఒకసారి ఆయన వచ్చిపోతూ ఉంటాడు. యేసుప్రభు వారు కానీ కాదు, అనేక విధాలుగా ఆయన వస్తాడు. మనకు తెలియదు. క్రైస్తవులైన బిడ్డలు మనము దీన్ని ఒప్పుకోము. ఇది గ్రంథము, ఇది దేవుని శాసనము. ఇక్కడ వాక్యం దీన్ని అర్థం చేసుకుంటే సరిగ్గా మనకి వాక్యము అర్థమవుతుంది. ఇది మెయిన్ వాక్యం ఇది కాదు, కానీ ఇది చాలా మెయిన్ వాక్యం. ఇది అందరికీ అర్థం కావాలి. కాలము పరిపూర్ణమైనప్పుడు ఒక టైం అయిపోయింది. దేవుడు పెట్టిన గడువు ఆయన ఇంతవరకు లోకాన్ని వదిలేశాడు. ఒక పాట ఉంది కదా మనకి, ఏం పాట ఉంది? అజ్ఞాన కాలమందు దేవుడు చూసి చూడనట్టుగా ఉండేను. కానీ ఇప్పుడైతే అంతటా అందరూ
మారు మనసు పొందాలని ఆజ్ఞ వచ్చెను అనే మాట కరెక్ట్గా సరిపోతుంది. దేవుడు రాపిచ్చాడు, అద్భుతమైన పాటని రాపిచ్చాడు. కాలము పరిపూర్ణం, టైం అయిపోయి ఇప్పుడు అందరూ మారు మనసు పొందాలని ఆయన దేవుడు సంకల్పించుకొని మనిషి రూపంలో మరి స్త్రీ యందు పుట్టాడనే మాటను గలతీ పత్రిక గొప్ప భక్తుడు పౌలు భక్తుడు చాలా మంచిగా బాగా రాశాడు, బాగా రాపిచ్చాడు. దేవుడు తనను బాగా వాడుకున్నాడు. ఇంకొక వాక్యాన్ని కూడా మనం చదువుకున్నాం, దీనికి అర్థం అది. ఆ పాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దాన్ని కూడా ధ్యానం చేయండి, సరైన అర్థమవుతుంది. ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూస్తాం బైబిల్ గ్రంథం నుంచి. దేవుడు ఇచ్చిన మెయిన్ వాక్యం అది కాదు, కానీ ఇది మెయిన్ వాక్యము. ఇది అందరూ సర్వ ప్రపంచం అంతా కూడా చదివిస్తున్నారు, కానీ తన సరైన వివరణ మరి ఇది. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు పెట్టిన టైము అయిపోయింది. ఆయన ఎంతవరకు వదిలేయాలో ఆయన చూసి చూడనట్టుగా, అజ్ఞాన కాలమందు దేవదేవుడు చూసి చూడనట్టుగా ఉండేను, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆజ్ఞ వచ్చాను. ఈ పాటను మీరు చూసుకోండి, ధ్యానం చేసుకోండి. మీకు ఇష్టమైతే దేవుని జ్ఞానం పట్ల మీకు ఆసక్తి ఉంటే ఇంకొక వాక్యాన్ని కూడా మనం చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించాను. మరొకసారి, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వల్ల మనం ఆయన మహిమను చూస్తేమే. వాక్యము శరీరధారిగా వచ్చాడు. వాక్యం అంటే దేవుడు మాటగా వచ్చాడు. ఈ వాక్యం కూడా మనకు తెలుసు, ఇవి చదువుకోవాల్సిన వాక్యాలు కాబట్టి మనము చదువుకుంటున్నాం. ఇంకొక వాక్యాన్ని కూడా, మెయిన్ వాక్యాన్ని కూడా మనము చూస్తాం గ్రంథముల నుంచి. లూకాసు వార్త మరి 1వ అధ్యాయము 34వ వచనం. ఇది దేవుడు ఇచ్చినటువంటి మెయిన్ వాక్యము. 1వ అధ్యాయము 34వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని యేసు అని పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. మన ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఏలును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఎవరెవరితో చెప్పారంటే దూత మరియతో చెప్పింది. ఈమె ఎంత పుణ్యస్త్రీ, ఎంత పుణ్యం చేసుకొని ఎన్ని జన్మల నుంచి ఎంతెంత భక్తిలో పుణ్యం చేసుకొని మరి వస్తుందో ఈ మరియమ్మ గారు. మరి ఈమె యందు దేవుడు పుట్టడానికి సంకల్పించుకొని ఆమెను ఏర్పాటు చేసుకొని కన్యకని ఏర్పాటు చేసుకున్నాడు. ఎంత విషయాలన్నీ మనకు తెలుసు. ఆమె పుణ్యస్త్రీగా ఉంది కాబట్టి దేవుడు ఆమె గర్భంలో మరి యేసుప్రభుని ఉంచడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ మనం చూస్తాం దూత మరియతో మాట్లాడినటువంటి విషయాలు. లూకాసు వార్త 1వ అధ్యాయం 30 వచనం నుంచి. దూత మరియ భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనము ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను ఆయన మెయిన్ వాక్యం ఇది. దేవుడు మనకిచ్చిన మాట ఇది. ఈ మాటను మనము గమనించుకోవాలి, చూసుకోవాలి. మరి ఈ వాక్యం ఎక్కడ ఉందో లేదో మాకైతే తెలీదు. దేవుడు ఇది మాకు ఇచ్చారు, మేము చెప్పాలి. దేవుడు చెప్పిన మాటని ఇవ్వాలి. ఆయన వాక్యాన్ని ఆయనకి ఇచ్చేసేయాలి. ఆయన సేవని మనం చూస్తాం. ఆయన యాకోబు వంశస్థులను యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఈ మాట 33వ వచనము చాలా ఇంపార్టెంట్ అయిన మాట. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. దేవుని రాజ్యంలో అంతం లేదు. ఎందుకు అంతం ఉంటుంది? మొత్తం సృష్టికర్తకి ఆయనకు అంతం ఎందుకు ఉంటుంది? ఆది అంతం అన్నీ కూడా ఆయనే, అల్ఫా ఒమేగా ఆయనకు అంతం లేదు. ఇక్కడ ఒక వాక్యం ఉంది 33వ వచనం. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఇక్కడ కాలజ్ఞానము, ప్రవచనము అంటే దూత. మరి దేవుని దూతలకు దేవుని గురించినటువంటి విషయాలు తెలుసు కాబట్టి దేవుని జ్ఞానం కలిగినటువంటి దూత ఇక్కడ మరి చెప్తుంది, వాక్యాన్ని చెప్తుంది. ఏమని చెప్తుంది? ఎవరికి మరి వాక్యం వస్తుంది, జ్ఞానం వస్తుందంటే ఆయన యాకోబు వంశస్థులను
ఏలును, ఆయన రాజ్యం అంతము లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఈ మాట మనకి దేవుడు ఇచ్చారు. ఏంటి యుగ యుగములు ఏలును అనే మాటని చెప్పి దూత వెళ్ళిపోయింది. ఇది జరుగుతుంది, దేవుని శాసనం ఇది, దేవుడు ఇలా చేస్తాడు అని దేవుని గురించినటువంటి విషయాలు తెలిసినటువంటి దూత మరేకు చెప్పినటువంటి మాటని మనం చూస్తున్నాం. ఏంటి యుగ యుగం లేలుడు? దేవుని యాకోబు వంశస్థులను ఎలా వెళ్తాడు దేవుడు? వెళ్ళడం అంటే ఏంటి? ఒక వాక్యాలు మనం చూస్తాం. మత్తయి సువార్త వాక్యములకు ముందుకు వెళ్తే దీనికి వివరణను మనము చూసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనం. శాస్త్రబద్ధంగా మనకి ఉండాలి. దేవుడు ఏం చెప్పారు? మనకి శాస్త్రం లేకుండా, మనకు ఆధారాలు లేకుండా మనకి ఇష్టం వచ్చిన వాక్యాలు మనము చెప్పుకోకూడదు. దేవుని గురించినటువంటి విషయాలు, వేరే విషయాలలో మనం లోకానుసారంగా మనుషుల విషయాలలో ఎలా నడుచుకున్నా మనం అది అనుభవిస్తే వెళ్ళిపోతుంది. కానీ దేవుని విషయంలో తప్పు చేస్తే, దేవుని వాక్యంలో తప్పుగా బోధిస్తే, అనవసరంగా బోధిస్తే మరి యుగ యుగములు శిక్ష ఉంటుంది. కాబట్టి దేవుని విషయాలలో చాలా జాగ్రత్తగా మనము ఉండాలి. మనుషుల విషయంలో ఎట్లా ఉన్నా మనం అనుభవిస్తే పోతుంది, కానీ దేవుని విషయాలు అది పోదు. ఎప్పటికీ యుగ యుగములు అని చెప్పారు కాబట్టి మనము జాగ్రత్తగా ఉండాలి దేవుని వాక్య విషయంలో. అందుకే శాస్త్రబద్ధంగా మనము చూసుకున్న వాక్యం నుంచి మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం. ఇది మొదటి నుంచి కూడా ఈ వాక్యం పరలోక రాజ్యం గురించినటువంటి మర్మాలు ఇక్కడ చెప్పారు ప్రభువారు. ఇదంతా కూడా చదవాలి. ఇప్పుడు మనం ఇదంతా చదవం కాబట్టి మనకు కావాల్సిన మెయిన్ వాక్యాన్ని మాత్రం నేనేమి ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. వాక్యంలో చూస్తే తలాంతు గురించి అన్నీ ఇక్కడ ఉంటవి. దాన్ని డీప్గా మీకు శ్రద్ధ ఉంటే మీరు చదువుకోండి. మెయిన్ వాక్యాన్ని మాత్రమే మీ ఇష్టం. మెయిన్ వాక్యంలో చూస్తాం. కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద వానికి కలిగినది తీసివేయబడును. మరియు పనికిమాలిన ఆ దాసుని వెల్లపట్టి చీకటిలోనికి తీసివేయడి, అక్కడ ఏర్పును పళ్ళు కొరకుటయి ఉండునన్ను. తన మహిమతో మనిషి కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలు వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకల నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడవైపున మేకలను నిలబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టిదిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశనై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పికొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశమై ఉండుట చూసి నిన్ను చేర్చుకొంటిమి, దిగంబరమై ఉండుట చూసి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట చూసి చెరసాల్లో ఉండుటైనను చూసి నీ ఎదుకు వచ్చితిమని అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికి మీరు చేసితిరి కనుక నాకు చేసితిరి అని నిశ్చయంగా మీతో చెప్తున్నానని వారితో అనెను. అప్పుడు ఆయన ఎడమ వైపున ఉండవారిని చూసి, శపించబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. దప్పిగొంటిని, మీరు నాకు దాహం ఇయ్యలేదు. పరదేశిన ఇంటిని, మీరు నన్ను చేర్చుకొనలేదు. దిగంబరిన ఇంటిని, మీరు నాకు బట్టలు ఇయ్యలేదు. రోగినై చిరసాలలో ఉంటిని, మీరు నన్ను చూడరాలేదని చెప్పును. అందుకు వారు, ప్రభువా, నేనెప్పుడు నీవు ఆకలి ఉండుటైనను, దప్పికొని ఉండుటైనను, పరదేశమై ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూసి నీకు ఉపకారం చేయకపోతేమని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన, మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనా మీరు
ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకు చేయలేదని మీతో నిశ్చయంగా చెప్తున్నానని వారితో అనెను. ఈ వాక్యం అంతా చదివిస్తే కానీ ఇంకా పైనుంచి కూడా చదువుతూనే ఈ వాక్యానికి మరి అర్థమవుతుంది. మనం చూస్తున్నాం దూత మరేతో చెప్పినటువంటి మాట, ఆయన మరి యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఎవరు యాకోబు వంశస్థులు? ఇదంతా కూడా వివరణ మనం చూడట్లేదు, కానీ ఆశీర్వదించబడిన వారలారా అనే మాటని ఇక్కడ మనం చూస్తున్నాం. మరి ఇక్కడ ప్రపంచ విధానంలో ప్రపంచమంతా కూడా పాప పుణ్యాలతో నడుస్తుంది. మరి పాపపుణ్యం ఎప్పుడు చేశారు? పుట్టి గుడ్డివాడు ఎప్పుడు పాపం చేశాడు అన్న విషయాన్ని గమనించుకోవాలి. అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు వచ్చే బాధలకు కష్టాలకి వీరు ఏం పాపం చేశారో, వీరి స్థితి ఇలా ఉంది, వీరి అనారోగ్యం ఇలా ఉంది, వీరి ఇబ్బంది ఇలా ఉందని ఒకరినొకరు ఇలా విమర్శించుకోవడం సహజమే. లోకరీతిగా ఇలాగే జరుగుతుంది. ఒకరిని చూసి ఒకరిని ఇలా అనుకోవడము సహజమే. ఇది దేవుని ఆట. ఈ ఆటను మనం గమనించుకోవాలి చాలా జాగ్రత్తగా. ఒక మనిషి పట్ల మనిషి చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడు అనుభవిస్తున్న బాధలు ఇవన్నీ కూడా ఇప్పటికి కాదు. పుట్టగానే పుట్టిన బిడ్డకు గుండె మరి జబ్బుతో పుడుతుంది. ఎందుకు పుడుతుంది? పుట్టగానే ఏం తప్పు చేస్తుందా బిడ్డ? తల్లి గర్భంలోనే తప్పు చేస్తుందా? పుట్టిన బిడ్డ వెంటనే చనిపోతుంది ఎందుకు? పుట్టుకతోటి అనారోగ్యంతో వస్తున్నారు ఎందుకు? ఇదంతా కూడా చూస్తే మనం వెనుకటి జీవితం మరి కారణమై ఉంది. అదే ఇక్కడ వాక్యంలో యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఎలా వెళ్తాడు? యుగయుగములు ఏలడం అంటే ఏంటి? యుగయుగములు వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు? ఇది ఆలోచించుకోవాలి. క్రైస్తవులైన బిడ్డలు గమనించుకోవాలి. ఈ వాక్యాలను, ఈ యొక్క మ్యాటర్ని, ఈ యొక్క వివరణను చూసుకోవాలి చాలా జాగ్రత్తగా. యుగయుగములు ఎక్కడ ఉంటున్నాం? యుగయుగములు ఎందుకు ఆయన ఏలుతున్నాడు? యుగయుగములు వారికి జ్ఞానం ఎలా ఆకర్షింపబడుతుందన్న దూత చెప్పాడు. ఎవరికి దేవుని విషయాలు ఆకర్షింపబడతాయి అంటే మరి ప్రేమ కలిగిన వారికి. ఒక మనిషి పట్ల మనిషిని మరి మనము దేన్నైతే ఆకర్షించుకున్నామో, దేన్నైతే ఈ ప్రకృతిలో మనం పొందుకున్నామో, దేవుడు ఇప్పుడు అన్నీ మనకి ఇస్తున్నాడు. అనుభవించేటన్ని కూడా మనం ఇప్పుడు ఎవరు కూడా మా కృషితోటి నేను ఇది చేస్తున్నామండి, వారు కృషి చేయడానికి కూడా వెనుక జన్మలో మరి వెనుక జీవితమే కారణం. ఇక్కడ బైబిల్ స్పష్టంగా చెబుతుంది. మరి అంగీకరించే వారికి అర్థం అవుతుంది, అంగీకరించిన వాళ్ళకి ఈ వాక్యము అర్థం కాదు. నిగూఢమైన వాక్యము. దీన్ని అర్థం చేసుకోవాలి. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అని దూత చెప్పారు. యుగయుగములు ఎక్కడ ఉంటున్నారు? యుగయుగములు ఎలా ఏలుతారు? దేవుని వాక్యం ఏలును అంటే ఆయన ధర్మాలు, ఆయన వాక్యము వారికి అనుగ్రహించబడుతుంది. దేవుడే వారికి ఉంటాడు. దేవుని వాక్యమే వారితో ఉంటుంది. దేవుడే వారికి ఉంటాడు. యేసుప్రభువే ఉంటాడు. సత్యస్వరూపైన దేవుడే ఉంటాడు. నిజమైన దేవుడే వారికి ఉంటాడు. నేను ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. ఎవరికి సాయం చేయలేని వారు, ఎవరిని మరి ఆపదలు ఆదుకోలేని వారు, రోగంతో ఉన్నప్పుడు చూడని వారు, మరి ఇబ్బందులు ఇరుకులో చూడని వారు, వారికి ఆత్మను ఒక మనిషిని బాధ పెట్టే వారికి దేవుని జ్ఞానము అందబడదని ఇక్కడ వాక్యం వివరణ. ఇదంతా కూడా ఎప్పుడు నువ్వు చెరసాల్లో ఉండుటైనను, నువ్వు దిగంబరి ఉంటే, నువ్వు బట్టలు లేకుండా ఎప్పుడు ఉన్నావు అంటే అల్పులైన వీరిలో ఒకరు అంటే మనిషి ఉంటే దేవుడు ఉన్నట్టే. అక్కడ ఆత్మకి, మనిషిలో ఉన్న ఆత్మే దేవుడు కాబట్టి మీరు ఆత్మకు ఇలాగ చేయలేదు కాబట్టి నాకు కూడా చేయలేదని మరి దేవుడు వాక్యము ఇక్కడ అర్థం ఇది. ఒకరు పెళ్లి కాలేదు, ఎన్ని సంబంధాలు వచ్చిపోతుంటే పెళ్లి కాదు. ఎందుకు కాదు? పుట్టగానే ఏం పాపం చేశాడని చిన్న భక్తిగానే ఉన్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎందుకు పోలేదు? వెనుకటి జీవితంలో ఒక పాపము దేవుడు రాసేసాడు. అప్పుడు జరిగినటువంటి పనులను దేవుడు రాపిచ్చి తల్లి గర్భంలోకి పంపించాడు. దానికి వివాహం జరగొద్దని దేవుడు ఏర్పడే వివాహం అయిపోయింది. ఇట్లనే పిల్లలు లేరు, పిల్లలు పుట్టలే, ఎన్ని హాస్పిటల్, ఎన్ని పూజలు, ఎన్ని చేసిన పిల్లలు లేరు. పుట్టగానే ఏం పాపం? భక్తి గల కుటుంబంలో ఎంతమంది పిల్లలు లేకుంటున్నారు? ఎందుకు? ఏం పాపం చేసింది? వెనుక జీవితంలో ఉన్నటువంటి పాపం లెక్కించి తల్లి గర్భంలోకి పంపించాడు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఏంటి యుగయుగములు ఏలడం అంటే? దేవుని యొక్క వాక్యము సారంగా వారు మరి దేవుడు వారికి బయలుపరచబడతారు. ఎవరికి అంటే ప్రేమ కలిగిన వారికి. మరి మనం అనుభవించేటన్నీ కూడా ముందు జీవితంలో, ఇప్పుడు జీవితంలోనే అనుకోకూడదు. కొన్ని ఇప్పుడు జీవితంలో మరి ప్రార్థనలోను దేవుని విషయాల్లో తక్కువ అవ్వడము,
మరి ఎందుకు కారణాన్ని బట్టి కొన్ని వస్తాయి, కానీ మనం అనుభవించేటివన్నీ కూడా ఇప్పుడు కాదు. మనకు పుట్టిన బిడ్డలు, మనకు వచ్చిన భర్త, మనం అనుభవించే ఇల్లులు, కట్టే బట్ట, ఉండే అన్నీ కూడా ఇప్పటికి కాదు. చేసే పనులు ఇవన్నీ కూడా ఇప్పటికి కాదు. ముందు జీవితంలో మనం తల్లి గర్భంలోకి రాకముందు రాపిచ్చి పంపించినటువంటి దేవుడు ఎలాంటి ముక్కు ఉండాలో వాక్యంలో మనం అనేకమాలు చెప్పుకున్నాం. నేను పిండమునై ఉండగా నీ కనులు నన్ను చూసెను, ఏర్పరచబడిన దినములు ఒకటైనను కాకముందే నీ గ్రంథములో నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. నా దినములన్నీ గ్రంథములో లిఖితములాయను. ఏర్పరచబడిన దినము, ఫస్ట్ దినము కాకముందే ఇది వరకు నువ్వు ఏమై ఉన్నావో ఏంటో అన్నీ రాపిచ్చి దేవుడు పంపించి ఉండు. కుంటివాడిగా పుట్టాలా, గుడ్డివాడిగా పుట్టాలా, నీకు పెళ్ళి అవ్వాలా, పెళ్ళి కాకూడదు. ఎంత గొప్ప సేవకుడో నువ్వు ఎంత ట్రై చేసినా నీకు నిర్ణయించబడింది. నువ్వు ఎన్ని సంబంధాలు చూసినా, ఎంతమంది ట్రై చేసి పెళ్ళి చేసుకోవాలండి, పెళ్ళి అవ్వదు. అంతే, పిల్లలు పుట్టలేదు, దేవుడు గొడ్రాలుగా ఉండాలని నిర్ణయించేశాడు, రాపిచ్చి పంపించేశాడు. తల్లి గర్భంలోనే రాపిచ్చాడు. ఆమె పుట్టి చేసిన తప్పు కాదు, ఇప్పుడుది కాదు, ఇది వరకు. ఎన్ని డబ్బులు పెట్టి ఉద్యోగం కావాలని ట్రై చేస్తున్నా రాదు. ఎందుకు? నిర్ణయించబడింది. మరి మగపిల్లలు కావాలని ఎంతమంది ఆడపిల్లలు, 8 మంది 7 మంది ఆడపిల్లలు పుడుతుంది. ఎందుకు? నిర్ణయించబడింది వాళ్ళకి. అంతే, మగపిల్లలు అయ్యే పుట్టే ఛాన్స్ లేదు. దేవుడు తను అనుకున్న వారికి మగపిల్లల్ని ఇస్తాడు, తను అనుకున్న వారికి ఆడపిల్లని ఇస్తాడు. అంతే, ఆడపిల్లల్ని నిర్ణయించబడింది. పుట్టగానే ఏం పాపం చేయాలి? ఏమంటే చాలా పీసున్నారు, అందుకే అబద్ధాలు ఆడతాడు ఆడపిల్లలు పుట్టారని. ఇప్పుడు అబద్ధాలు ఆడడం కాదు, తల్లి గర్భములకు రాకముందే ఇదివరకు జీవితంలో జరిగినటువంటి విషయాలే ఇప్పుడు మనం అనుభవించేటివన్నీ కూడా. అన్నీ చాలా వరకు అన్నీ అవే. ఒక 10% మాత్రం, 10% 15% దేవుని విషయాలలో తక్కువ, ప్రార్థనలు తప్పిపోవడం, వీటన్నిటి విషయాలలో మనకి వస్తాయి. కానీ అన్నీ కూడా ఇదివరకు జీవితంలో మరి తల్లి గర్భంలోకి రాకముందు రాయబడి వచ్చిన వారం కాబట్టి మనం ఎలా ఉండాలి, ఎలాంటి ముక్కు ఉండాలి, ఎలాంటి జీవితం ఉండాలి, పిల్లలు ఉండాలా ఉండొద్దా, ఇవన్నీ కూడా రాపిచ్చబడి వచ్చిన వారు. యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును అనే వాక్యాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. ఇంకా వివరణలోకి పోతే ఇక్కడ మీరు నాకు బట్టలు వేయలేదు, దిగమరణ బట్టలు వేయలేదు, మీరు మరి ఆకలి కొంటే నాకు భోజనం పెట్టలేదు, పరదేశం ఏంటి నన్ను చేర్చుకోలేదు. ఈ వాక్యాలను కూడా మీకు శ్రద్ధ ఉంటే వివరంగా చదువుకోండి. ఇంకోటి దీన్ని డీప్గా ధ్యానం చేయాలి. కానీ దేవుడు కరెక్ట్ అర్థాన్ని మాకు ఇచ్చాడు, అర్థాన్ని ఇస్తున్నాము. మనం అన్నీ కూడా వేరే మరి గర్భంలోకి రాకముందు దేవుడు మనకు రాసి పెట్టబడినవి మనం ఇప్పుడు అనుభవిస్తున్నాం. కానీ పుట్టి కృషి చేసినవి ఏవి కాదు. మన కృషి ఎవరు ఏ ఏరియాలో ఉన్నారు అంటే అది మరి ముందు జీవితంలో దేవుడు రాసి పెట్టినవి. కొన్ని దేవుడు దగ్గరకు వచ్చి పాపక్షమాపణ పొందుకున్న వారికి కొన్ని విడుదల కలిగినటువంటి యేసుప్రభు వారిలో విడుదల కలిగిన విషయాలు ఉన్నవి. కానీ సర్వ ప్రపంచం కూడా ప్రతి మనిషి కూడా అనుభవించేది మరి పోయిన జీవితంలో ఉన్నటువంటి అవే మరి అనుభవిస్తున్నారు. ఒక మనిషి పట్ల మనిషికి ఏదైతే చేశారో అదే, ఏ పుణ్యం అయితే చేసుకున్నారో మరే మనం చూస్తాం. పుణ్యస్త్రీ ఎందుకు పుణ్యము? పుట్టి ఏం పుణ్యం చేసిందని అక్కడ చరిత్ర ఉంది. మరేమ్మ గురించి పుట్టి ఏం పుణ్యకారాలు చేసింది ఆమె గురించి ఏమి ఇష్టం ఉంది లేదు. ఆమె ఎన్నెన్నో జన్మల నుంచి, ఎన్నెన్నో జీవితాల నుంచి మరి ఆమె వెంబడిస్తూ భక్తి జీవితంలో ఎన్నో పుణ్యకార్యాలు, సేవకులను పరామర్శించడం, ఎన్ని మరి మందిరాలలో, చర్చిలలో ఆమె ఎంత పుణ్యకార్యాలు చేసుకుంటూ ఆమె వచ్చిందో. మరి లోకరక్షకుడు ఆమె గర్భంలో మరి ఉద్భవించాడు. ఆమె గర్భాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. పుట్టేమే ఉన్న పరిశుద్ధం ఉందా? ఆమెకి ఏం లేదు. మరి వచ్చినప్పుడు గజ 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 వణికిపోయింది. ఎందుకు వణికిపోయింది? ఆమెకు ఆ విషయాలన్నీ తెలుసుంటే ఎందుకు వణికిపోయేది? ఆమెకు తెలియదు. రహస్యంగా మరి గుప్తంగా మరి ఏమి జరిగిందో ఆమెకు తెలియదు. ఆమె ఏమి చేసింది, ఏమి పుణ్యకారాలు చేసుకున్నా కూడా ఆమెకు తెలియదు. దయాప్రాప్తురాల పుణ్యస్త్రీ, నీ గర్భంలో దేవుడు పడతాడు అని ఆమెకు చెప్పాడు. పుణ్యస్త్రీకి ఎలా అయింది? పుట్టగానే అయిందా? కాదు, వెనుకటి జీవితంలో జరిగింది. అదే చెప్తున్నాడు యాకోబు వంశస్థులకు, మంచి వారికి, భక్తి జీవితంలో వెంబడించేటువంటి మరి వారికి ఇక్కడ ఆయన ఏలుతాడు. దేవుని వాక్యం వారికి
యుగ యుగములు వారికి దొరుకుతుంది, దేవుడు దొరుకుతాడనే మాటని దేవుడు మనకు ఈ రోజున ఇస్తున్నాడు. ఈ వాక్యం ఎక్కడైనా ఉందో మాకైతే తెలియదు, ఉండదని మేము అనుకుంటున్నాం. దేవుడు కనికరించి మరి ఆయన పట్ల పెట్టిన శ్రద్ధను, మరి ఆయన కృపను ఏది మాకు అర్థం కాదు. కానీ ఇది చేయడానికి ఏ పరిస్థితులు కూడా అనుకూలంగా లేదు. ఆరోగ్యంగా పరంగా, ఆర్థికంగా ఏ విషయాలలో కూడా అనుకూలత లేదు. ఆయన దేవుడు ఈ వాక్యాన్ని చెప్పిస్తున్నాడు. ఆయన పని ఆయన ఎలాగైనా చేసుకుంటాడు. ఎవరికి నచ్చకపోయిన ఎన్ని ఆటంకములైనా ఆయన ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, ఎవరైతే ఆయన పట్ల శ్రద్ధ చూపిస్తారో, మరి ఎవరికైతే ఆశ ఉంటుందో దేవుడి విషయాలలో, మరి వారికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. అదే వాక్యం మనం చూస్తాం. యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును, యుగ యుగములు. వారికి ఎన్ని యుగాలైనా కూడా వారికి వాక్యం, దేవుని వాక్యం వినబడుతుంది. మీరు గ్రహించుకోండి, క్రైస్తవులైన బిడ్డలు, మనం జన్మలంటే మనం నమ్మం. ఇక్కడ యుగాలన్నాడు, ఉత్త జన్మనే నమ్మం. పోయిన జన్మ అంటే మనం నమ్మం. ఇక్కడ యుగ యుగాలు అన్నాడు. యుగ యుగాలు అంటే ఏంటి? యుగ యుగాలు ఎలా ఇస్తాడు దేవుడు? గమనించుకోవాలి, చదువుకోవాలా చాలా. ఇక్కడ మీరు దిగంబరిన ఇంటి నాకు బట్టలు ఇవ్వలేదు, రోగిన ఇంటిని చూడరాలేదు అని కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మనం ఎదుటి వ్యక్తి ఎడలా మనం ప్రవర్తిస్తే ఇప్పుడు అన్నీ రాసి దేవుడు మళ్ళీ మనం చనిపోయేటప్పుడు అన్నీ కూడా వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ మనకి రాసి మన ఎమ్మటి వెళ్ళిపోతాయి. వారి క్రియలు వాళ్ళ వెంట పోను అని వాక్యం ఉంది. వారి క్రియలు ఏంటి? క్రియలు, పనులు, ఎవరెవరి పట్ల ఎట్లా నడుచుకున్నాం అన్నీ రాయబడుతున్నాయి. సూక్ష్మంగా కనబడకుండా ఎన్నో మనకి అన్నీ మనం అనుభవిస్తున్న ప్రతి బాధ గ్రహాలు గ్రహించుకొని మనకి ఇబ్బందులకు గురవుతున్నారు. అందుకే ఈ లోకానుసారంగా మరి ప్రకృతి పరంగా జీవించే ప్రతి ఒక్కరు మంచిగా జీవించే వాళ్ళు గ్రహం అనుకూలంగా వాళ్ళు నడుచుకొని ప్రతిదాన్ని కరెక్ట్గా చూసుకొని వారు ఏ బాధకు గురి కాకుండా అన్ని తీదులు అన్నీ చూసుకొని ఈ లోకంలో జీవిస్తున్నారు మంచిగా ఉండడానికి. అని క్రైస్తవులైన బిడ్డలకు, మనకు దేవుని బిడ్డలైన వారికి దేవుడు గ్రంథం ఇచ్చాడు, ఆయన వాక్యం ఇచ్చాడు. ఆయన వల్ల మనకు పాపక్షమాపణ, దేవుని కార్యాన్ని మేము ఎందుకు ఈ విధంగా మీరు చేస్తున్నారని ఆయన కార్యాన్ని చూసి, ఆయన అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు మా జీవితంలో జరిగింది, నా భర్త జరిగింది, నాకు జరిగింది. నేను నడవలేకుండా దేవుడు నన్ను నడిపించాడు. ఆయన అద్భుతాన్ని చూశాను. గొప్ప దేవుడు ఆయన. అందుకు చాలామందికి ఆయన అద్భుతాలు, దేవుని శక్తి ఇలా ఉందని ఆయన చూపించాడు. ఇప్పుడు మేము అనారోగ్యంతో ఉన్నాం, కానీ ఆయన అద్భుతాలు, మహత్కారాలు మా జీవితంలో మేము చూసాం. కాబట్టి ఆయన ప్రేమ మమ్మల్ని ఏ విధంగా వెంబడిస్తుంది. ఎన్ని ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మనం గమనించుకోవాలి. అందరూ అనుభవించేటన్ని కూడా ఈ జీవితంలో కాదు, ఇప్పుడు చేసే కృషి కాదు, ఇప్పుడు చేసే పని కాదు, ఇప్పుడు చదువుకున్న చదువు కాదు. అంతా కూడా కొన్ని మాత్రం ఇప్పుడు జరుగుతున్నవి. కొన్ని ఏమి అంటే బాగా భక్తి పరులుగా ఉండి దేవుని విషయాలు శ్రద్ధగా వారు పనిచేస్తూ ప్రార్థించుకున్న వారికి అవి తొలగిపోయి జరుగుతున్నాయి. కానీ సర్వప్రపంచం అంతా కూడా నడిచేది పోయిన జీవితంలో రాయబడి వాళ్ళు ఏ చదువు చదవాలి, వాళ్ళకి ఎలాంటి బిడ్డలు పుట్టాలా, ఆడబిడ్డ పుట్టాలా, మగబిడ్డ పుట్టాలా, వాళ్ళకి పిల్లలు పుట్టాలా వద్దా, ఎట్లుండాలి అన్నీ నిర్ణయించాడు. కులాలు లేవు, మతాలు లేవు. దేవుడు కులాలు మతాలు ఏం పుట్టించలే, మానవులను పుట్టించాడు ఆయన. యేసువారు దేవుడు మానవులను పుట్టించాడు, మతాలను పుట్టించలే. ఇవన్నీ కూడా మనుషులు ఏర్పరచుకుని దేవుడి చిత్తమైతే అన్నీ కూడా అలాంటి వాక్యాలు కూడా మనం చూస్తాం. మన నుంచి ఎన్ని కూడా చెప్పాలని ఉంది. దేవుడు దయ చూపిస్తే ఆ వాక్యాలు కూడా మనం చదువుతాం. దేవుడు ఇచ్చిన మాటను ఆయన యాకోబు వంశస్థులను యుగం లేలును, బట్టలేను బట్టలేను, దిగంబరిన ఏంటని చూడరాలేదు, బట్టలేను బట్టలు లేదు, రోగిన ఏంటని నిన్ను చూడరాలేదు అని ఒక మనిషికి చేస్తే దేవునికి చేసినట్టని ఇక్కడ వాక్యం, ఈ యొక్క వాక్యం అర్థం మొత్తం. ఇది ఏ వాక్యం? మత్తయి సువార్త 20వ అధ్యాయము మరి 1 నుంచి 46 వచనాల వరకు కూడా మోక్షం గురించి ఇక్కడ చూస్తాం. ఒక మనిషి పట్ల మనిషికి చెడుగా నడుచుకొని మనుషులను ఇబ్బంది పెడితే మరి వారికి ఏం రాదంటే దేవుని జ్ఞానం వారి దగ్గరికి పంపబడదు. మరి ఎప్పటికీ లోకంలో ఉండవలసింది, చస్తూ పుడుతూ. ఇక్కడ వాక్యం ఉంది చూడండి, లాస్ట్కి చదువుతాను నేను. అదంతా మీరు చదువుకొని ఇంకా ధ్యానం చేసుకోండి కావాలంటే. అందుకు వారు ప్రభువా 44 వచ్చిన ప్రభువా, నేను ఎప్పుడు నీవు ఆకలిగా ఉండుటైనను, దప్పిగా ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను, దిగంబరివై ఉండుటైనను, రోగివై ఉండుటైనను, చెరసాల్లో ఉండుటైనను చూసి నీకు ఉపకారము చేయలేకపోతామని ఆయనను అడిగెదరు. అందుకు ఆయన మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరినైనను మీరు ఒకనికైనను ఇలాగూ
చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోవుదురు. అందుకు ఆయన మిక్కిలి అలుపులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగూ చేయలేదు. ఒక్క మనిషికి కూడా మీరు సాయం చేయలేదు. ఒక్క మనిషి ఎడల కూడా మీరు మంచిగా నడుచుకోలేదు, ప్రవర్తించలేదు. కాబట్టి మీకు ఇలాంటి శిక్షలు, మీరు దేవుని వాక్యం, దేవుని ధర్మాలు మీ దగ్గరికి రావు, మీరు పుడుతూ చస్తూ ఉంటారని చెప్తున్నాడు. రాజు అంటే ఎవరు? దేవుడు, గురువే. దేవుని వాక్యం వారికి పంపబడదు. ప్రేమ లేని వారికి, ఇతరులకు సాయం చేయలేని వారికి. మరి చాలామంది ప్రేమ కలిగిన వారు ఉన్నారు కదా, మంచి పనులు పుణ్యకార్యాలన్నీ చేసుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వారికి పంపబడుతుందా అంటే వారికి దేవుడు అనుగ్రహం ఒకవేళ వారికి అనుగ్రహించబడితే వారికి కూడా వెళ్తుంది. ఈ జీవితంలో వారు ఒకవేళ ఆయనను విశ్వసిస్తే లాస్ట్కి మనం చదువుతాం చూడండి. అందుకైనా మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికైనా మీరు ఇలాగ చేయలేదు కనుక నాకును చేయలేదని మీతో నిత్యంగా చెప్తున్నానని వారితో అనును. వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకును పోదురు. నిత్య శిక్ష, పుడుతూ సస్తుంది. ఏ పుణ్యకార్యం ఈ లోకంలో చేయకపోతే, ఏది కూడా లేకపోతే వీరు నిత్య శిక్షకు, వీరు నిత్య జీవమునకును, వీరు నిత్య శిక్షకును నీతిమంతులు నిత్య జీవమునకు పోదురు. చూడండి, నిత్య జీవమునకు అర్హత ఎవరికంటే మంచిగా నడుచుకునే వారికి, మంచిగా సృష్టిని గమనించుకుంటూ దేవునికి హద్దును గీతను మరి సరిగ్గా అనుసరించి నడుచుకునే వారికి నిత్య జీవం అనుగ్రహించబడుతుందని వాక్యం చెప్తుంది. అక్కడ యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలునని దూత మరితో చెప్పిన వివరణ, దేవుడు ఇచ్చినటువంటి వివరణ మనం చూస్తాం. చాలా టైం, ఇంకో వాక్యాన్ని మనం చదువుతాం చూడండి. 1 కొరింథీ 2 విషయాలు చదువుతాం. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన సువార్త 18:37. అందుకు పిలాతును రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజుని, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడును నా మాట వినును అనెను. సత్య సంబంధి అయిన ప్రతివాడు దేవుని మాట వింటాడు. అందరూ యేసు ప్రభు వారిని అంగీకరించారు. ఎప్పుడెప్పటి నుంచి ఎన్నెన్ని జీవితాల నుంచి వెంబడిస్తుకొని వస్తున్నారో, సత్యం అంటే దేవుడు, నిజము, దేవుని శాసనం ఏదైతుందో వారు దేవుని సత్య సంబంధి అయిన వాడు నా మాట వినును, ఆయన మాటను వినుకుంటా వస్తున్న వారే ఆయన స్వరాన్ని గుర్తుపెట్టి ఆయన వెంబడిస్తారు. యేసు ప్రభుకు భక్తులు, దేవునికి భక్తులుగా ఉన్నటువంటి బిడ్డలు మరి ఆయన స్వరాన్ని ఎప్పటి నుంచో వినుకుంటూ వస్తున్నారు. కాబట్టి ఆయనను పిచ్చిగా ఆయన భక్తి చేస్తూ ఆయన పాటలు పాడుతూ ఆయన వెంబడిస్తున్నారు. వాళ్ళే ఇక్కడ వాక్యంలో మరి ప్రభు గురువే చెప్తున్నారు కదా. అందుకు పిలాతును రాజువా అని ఆయనను అడగగా, యేసు నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తం ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినున నేను. ఇదంతా కూడా దేవుని నాటకం, ఇదంతా ఆయన జరిగిస్తున్నటువంటి విషయాలు. సత్య సంబంధి అయిన వాడు దేవుని విషయాలు గ్రహించుకుంటాడు, యేసుప్రభుని అంగీకరిస్తాడు, దేవుని అంగీకరిస్తాడు అని ఆయన గురువు చెప్తున్నాడు. ఇంకొక వాక్యాన్ని కూడా మనము చూస్తాం. 1 కొరింథీ పత్రిక 18వ అధ్యాయం 15వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 28వ వచనంలో ఒక వాక్యం చూస్తాం. మరియు సమస్తమును మనకు లోపరిచినప్పుడు దేవుడు సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తము లోపరిచిన దేవునికి తానే లోబడను. ఇట్లు కాని ఎడల మృతుల కొరకైన బాప్తిసం పొందిన వారేమి చేతురు? మృతులే మాత్రమును లేపబడిన ఎడల మృతుల కొరకు వారు బాప్తిసము పొందనేలా? మరియు మేము గడియకు ప్రాణ భయంతో ఉండనేలా? సహోదరులారా, మన ప్రభువైన యేసుక్రీస్తునందు మిమ్మల్ని గురించి నాకు కలిగి ఉన్న అతిశయం తోడు నేను దినదినము చనిపోచున్నానని చెప్పుదును. మనుష్య రీతిగా నేను ఎపిస్సుల్లో మృగములతో పోరాడినీడలా నాకు లాభమేమి? మృతులు లేపబడినీడలా రేపు చనిపోదుము గనుక తిందము త్రాగుదము మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును.
నీతి ప్రవర్తన గలవారే మేలుకొని పాపం చేయకుడి. దేవుని గురించిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్తున్నాను. దేవుని గురించినటువంటి జ్ఞానము లేదు, సత్సమైన వారు కొందరికి లేదు, దేవుని గురించిన జ్ఞానం లేదు. ఇప్పుడు క్రిస్మస్ చేస్తున్న వారందరూ కూడా జ్ఞానులు కాదు, నిజవాక్యం తెలిసి కాదు, హడావుడి పాటలు డాన్సులు అందరు వేస్తారు, కానీ తర్వాత చర్చికి వెళ్ళారు, గ్రంథం చదువుకోరు, దేవుడు చెప్పిన విషయాలు గ్రహించుకోరు, కనీసం పుణ్యమైన సంపాదించుకోరు, మంచిగా జీవించారు. మరి సెల్ ఫోన్ అనేకమైన పిచ్చి వీడియోలు ఇస్తుంది కదా, చూసుకుంటా ఎంజాయ్ చేసుకుంటా మైండ్ మరి మేము ఆ పూటకు హ్యాపీగా ఉంటే చాలా అని అనుకొని దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టుకుంటూ తాగుతూ తినుతూ మరి జీవిస్తున్న వారు ఉన్నారు కదా లోకరీత్యా. మరి ఎంతమంది నిజంగా చేస్తున్నారు? నిజమైన క్రిస్మస్ తెలియదు, మాకు కూడా తెలియదు ఇదివరకు. దేవుడు ఎందుకు వచ్చారంటే మనకి మోక్ష మార్గాన్ని ఇవ్వడానికి యేసుప్రభువు వారు వచ్చారు. గలతీ పత్రిక 4:4 చూసినప్పుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఇంకా ఆయన అక్కడికి పెట్టాడు. లేట్ అయిపోయింది, అధర్మాలు చెలరేయనేనండి దేవుడు తన కుమారుని పంపించాడు. దేవుడు ఇచ్చిన మాటని ఇంకొక వాక్యం కూడా మనం చూడాలి. ఆ మాట యోహాను రాసిన సువార్త 1:29 కూడా మనం చూస్తాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. యుగ యుగములు ఎందుకు చెప్పారు? యుగ యుగములు ఎక్కడ ఉంటున్నారు, ఎట్లా ఆయన ఏలుతాడు అనే మాటని గమనించుకోవాలి. క్రైస్తవులైన బిడ్డలము ఎలా వెంబడించుకుంటూ వస్తుంది మనం చూసుకోవాలి, గమనించుకోవాలి. యుగ యుగములు అనే మాటని ఎందుకు వాడారు? యోహాను సువార్త 1:49 చాలా విషయాలు పైనుంచి ఉన్నాయి. యేసు నతానియేలు 47 నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూసి ఇదిగో ఇతను నిజంగా ఇశ్రాయేలుడు, ఇతను ఏ కపటమును లేదని అతని గురించి చెప్పాను. నన్ను నీవు ఎలాగో ఎరుగుదు అని నతానియేలు ఆయన అడగగా, యేసు ఫిలిప్పు నిన్ను పిలోకమునిపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని ఆయనతో చెప్పెను. నతానియేలు బోధకుడు, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చెను. అందుకు యేసు, అంజురపు చెట్టు క్రింద నిన్ను చూచితినని నేను చెప్పినందువల్ల నిన్ను నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూసేదవని ఆయనతో చెప్పెను. మరి ఆయన, మీరు ఆకాశం తెరబడటయు అతని దేవుని దూతలు మనిషి కుమారునికి పై ఎక్కుటేను దిగుటేను చూచుదరని నిశ్చయమో మీతో చెప్తున్నాను. దేవుడిచ్చిన వాక్యము ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగంలో ఏలును అనే మాటని దేవుడు ఇచ్చాడు. ఇక్కడ యాకోబు, ఇక్కడ నతానియేలుకు దేవుడు మరి దొరికాడు. ఎలా దొరికాడంటే ఎప్పటి నుంచో ఆయనకి సంస్కారం ఉంది, గురు జ్ఞానం కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నాడు. ఈ వాక్యం కూడా చిన్నప్పటి నుంచి మనం వింటాం, దీని పైన చూస్తాం, కానీ మాకు కూడా ఈ అర్థాలు ఇవన్నీ కూడా ఏం తెలియదు. కానీ దేవుడు అనుగ్రహం వల్ల అన్నీ కూడా లభించబడ్డాయి. దేవుని మర్మాలను మరి దేవుడు ఇచ్చాడు. చూడండి ఇక్కడ వాక్యంలో మనము చూస్తున్నాం. పైనుంచి చూస్తే ఫిలిప్పు నతానియేలును కనుగొనగా ధర్మశాస్త్రంలో మోషయు ప్రవక్తలను ఎవరిని గురించి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. అందుకు నతానియేలు, నజరేతుల నుండి మంచిది ఏదైనా రాగలదని అతన్ని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పుతో అనెను. యేసు నతానియేలు తన ఎద్దుకు వచ్చుట చూసి, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదని ఇతని గురించి చెప్పాను. చూడండి, ఇతను చాలా మంచిగా నడుచుకున్నాడు, కపట నడత ఈయనకు లేదు అని గురువే మరి ఆయన గురించి చెబుతున్నాడు. ఎప్పుడెప్పటి నుంచో వెంబడిస్తున్నాడు. ఇప్పుడు యేసు ప్రభువును ఆకర్షింపబడిన వారందరూ కూడా మరి ఈ పుట్టుకతోనే రాలేదు, కొంతమందికి మాత్రమే పుట్టుకతో అనుగ్రహం వచ్చింది, క్షమాపణ వచ్చింది. కానీ ఎప్పటి నుంచి ఆయన వాక్యంలో చెప్తున్న దూత మరెక్కు ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎప్పటి నుంచి ప్రేమ లేని వారికి, ఇతరులను ఇబ్బంది పెట్టి లోకానుసారంగా బ్రతికిన వారికి దేవుని అనుగ్రహము రాదు. దేవుడు వారికి దొరకడు, వారు నిత్య శిక్షకు అర్హులని వాక్యం మనం చూస్తున్నాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగం లేను. ఈ వాక్యం మీరు ఇంకా చదువుకొని దీన్ని ధ్యానం చేసుకోండి. మీరు జ్ఞానం తెలుసుకోవాలంటే మరి
ఆయన కనికరం ఉన్న వారికి, ఆయన వెంబడించిన వారికి, ప్రేమ కలిగిన వారికి ఆయన వాక్యం వస్తుందని, మరి మనం ఇతరులకు ఏది చేసినా అది ఆత్మకు దేవునికని మరి ఇక్కడ దేవుడు గురువు సెలవిస్తున్నాడు. మన మనిషి పట్ల మనిషి చేసేందుకు కూడా మన క్రియలు వారి వెంట పోవును, ఎడిగిపోతాయి, వేరే జీవితానికి పోతాయి. ఇప్పుడు వచ్చినేంటి ఈ జీవితంలో వచ్చాయి, వచ్చేటప్పుడు తీసుకొచ్చినాయి అన్నీ, పుట్టిన పిల్లలు, చేసుకున్న భర్త, ఇల్లు అన్నీ చాలా వరకు పోయిన జీవితంలో. కొన్ని మాత్రం ఇప్పుడు కొన్ని బాధలు, కొన్ని ఇబ్బందులు, ప్రార్థనలో తక్కువ ఉండడం, ఇలాంటి విషయాలను మనం అశ్రద్ధగా ఉండడం, కొన్ని దేవుడు పరీక్షలు కూడా ఉంటాయి మనకు కలిగే ఇబ్బందులు, ఇరుకులు, కొన్ని దేవుడు కూడా పరీక్షలు పెడతాడు. వాటిని జాగ్రత్త చూసుకొని గమనించుకోవాలి. క్రిస్మస్ సీజన్లో ఆడంబరాలు, పాటలు పాడి, డాన్సులు వేసి గుంపులు చాలా వస్తారు, చర్చి నిండిపోతాయి. ఆ రోజు మాత్రమే క్రిస్మస్ రోజు చర్చికి వెళ్ళి వచ్చేవాళ్ళని అంటారు. తర్వాత వాళ్ళు కనిపించిన కూడా కనిపించారు. దేవుడు అంటే ప్రేమ, హడావుడి ఇదంతా ఉండవచ్చు, కానీ ఆయన వెంబడిస్తూ ప్రతిరోజు నడుచుకోవాలి. ఎందుకంటే ఇక్కడ వాక్యంలో ఉంది, దేవుని విషయాలలో మరి మంచిగా జీవించింది కాబట్టి, పుణ్యశ్రీ కాబట్టి యేసుప్రభువు వారు మరి ఆమె జీవితంలో, ఆమె గర్భంలో పుట్టాడు. మరేమని పూజిస్తున్నాం? ఆమెను పూజించకూడదు. ఆమె పుణ్యస్త్రీ మాత్రమే, దేవుడు కాదు, ఆమె గురువు కాదు. దేవుని వల్ల అనుగ్రహం పొందింది, పుణ్యకార్యాలు చేసింది, పుణ్యస్త్రీ. ఇక్కడ పుణ్యం చేసుకుంటేనైనా మంచిగా బ్రతుకుతారని దేవుడు ఆ అవకాశం కూడా ఈ సృష్టిలో అనుగ్రహించాడు. ఇబ్బందులు, పేదరికం అనుభవించి అన్నీ కూడా, పెళ్లి కాకపోవడం, పిల్లలు పోకపోవడం, ఇవన్నీ కూడా ఇప్పటి కాదు, పోయిన జీవితంలో అన్నీ. ఆడపిల్లలు పుట్టిండ్రు, పోయిన జీవితంలో కారణం. ఇప్పుడు కాదు, పుట్టగానే ఏం పాపం చేస్తున్నాము? చర్చికి వెళ్తుంది, భక్తిగా జీవిస్తుంది. ఎంతమందికి పిల్లలు ఉన్నారు చర్చికి వెళ్ళాలి? అందరికీ లేరు. వడ్రాలుగా ఎంతమంది సేవ చేస్తున్నారు? ఎలిజబెత్కు ఆ చివరి సమయంలో దేవుడు కనికరించి ఇచ్చాడు. అట్లనే దేవుడు ఆ శాపాన్ని తీసివేస్తే జరుగుతుంది. కానీ ఇలాగే ఉండాలి, నువ్వు పెళ్లి కాకుండా అని దేవుడు నిర్ణయిస్తే అంతే, అవ్వదు. ఎంతమంది లేరు పెళ్లి కాకుండా, ఎంతమంది లేరు పిల్లలు లేకుండా, ఎంతమంది లేరు ఉద్యోగాలు లేవు, అంతే. వాళ్ళు అలాగ ఉండాలని నిర్ణయించిన దేవుడు అంతే. అందుకే సృష్టిలో మీరు ఆత్మకు, నేను రోగిన ఇంటిని నన్ను చూడవచ్చుది, మీరు ఆకలితో ఉంటుంది, నాకు అన్నం పెట్టారని దేవుడు మాట్లాడుతున్నాడు. విషయాలు గమనించుకోవాలి, మేము కూడా గమనించుకోవాలి. దేవుడి జ్ఞానాన్ని మాకు కూడా ఇవ్వాలి. వాక్యాన్ని చదువుకొని ముగించుకుందాం. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఎలా వెళ్తారు? నతానియేలు ఎలా దేవుని గుర్తుపట్టాడు? వెనుక జీవితంలో ఉన్నటువంటి ఆయన వెంబడిస్తున్నాడు. దేవుని స్వరం ఆయనకు తెలుసు. గురువు శక్తిని, దేవుడి శక్తిని ఆయన అనుభవించుకుంటూ వస్తున్నాడు. లూకాసు వార్త 1:31. ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యం అంతం లేనిదై ఉండునని ఆమెతో చెప్పాను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. దేవుని వెంబడించుకుని దేవుడు చెప్పిన నడుచుకుంటున్నటువంటి బిడ్డలకు ఆయన యుగయుగములు ఆయన వారికి ఆకర్షింపబడుతూనే ఉంటాడు, దొరుకుతూనే ఉంటాడు. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం, అంతం లేదు. ఆయనకు అంతం ఎందుకు? ఆది అంతం ఆయనకు. కాబట్టి దేవుడిచ్చిన వాక్యాన్ని క్రిస్మస్ సీజన్లో మరి గలతీ పత్రిక 4:4 కూడా టైం అయిపోయింది, దేవుడు పెట్టిన గడువు అయిపోయింది, ఆయన మళ్ళీ రావాలనుకున్నాడు, వచ్చాడని ఆ యొక్క దాని అర్థం గలతీ 4:4 కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపాను. టైం అయిపోయింది, ఆయన రావాలనుకున్నాడు, మళ్ళీ వచ్చాడు. వస్తూనే ఉంటాడు, వెళ్తూనే ఉంటాడు దేవుడు. కాబట్టి మనం గమనించుకోవాలని, దొంగలా కూడా వస్తున్నాడు దేవుడు, ఇంకా వస్తాడని, రెండో రాకడని అన్నీ చెప్పుకుంటున్నాం. గమనించుకోవాలి. ఆడంబరం భక్తి కాకుండా యేసుప్రభు చెప్పిన వాక్యాలు చదువుకుని నిజమైన క్రిస్మస్ని మనము చేసుకోవాలి. దేవుని అర్థం చేసుకోవాలి. అదే నిజమైన పూజ, అదే నిజమైన మరి క్రిస్మస్. దేవుడు వాక్యాన్ని దీవించుగాక. తండ్రి పొందనంలో దేవుడు ఏదైతే చెప్పారో ఆ మాటను చెప్పడానికి కృపనిచ్చాడు. తప్పుంటే క్షమించి వాక్యము ప్రకటించిన దానికి వాక్యానుసారంగా నడుచుకుని భాగ్యాన్ని నాకు దయచేసి ఈ మార్గం నడిపించు. యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి.